అందరికీ శుభోదయం. సుఖాసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా, రెండు చేతులు చిన్ముద్ర. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఏ డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎక్సేల్. నార్మల్ బ్రీత్. బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ప్రారంభ ప్రార్థన చేద్దాం. నమస్కార ముద్రలోకి రండి. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోక్తం ప్రవరం మునినాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. రెండు చేతులు నెమ్మదిగా రబ్ చేసుకుని కళ్ళను సున్నితంగా అలా మసాజ్ చేయండి. పద్మాసనంలోకి రండి. ప్రాణామాయ ప్రిపరేటరీ ప్రాక్టీస్ చేద్దాం. ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకోండి. కుడి చేతిని నాసికా ముద్రలోకి తీసుకురావాలి. కుడి నాసికారంధ్రాన్ని మూసివేసి ఎడమ నాసికారంధ్రం ద్వారా ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. రెడీ? రిలాక్స్. ఇప్పుడు కుడి చేతిని చిన్ముద్రలో పెట్టుకోండి. ఎడమ చేతిని నాసికా ముద్రలోకి తీసుకురావాలి. ఎడమ నాసికారంధ్రాన్ని మూసివేసి కుడి నాసికారంధ్రం ద్వారా ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. రిలాక్స్. మెడ కదలికలు చేద్దాం. వెన్నెముక నిటారుగా ఉంచుకోవాలి. రెండు చేతులు చిన్ముద్ర. శ్వాస రిలీజ్ చేస్తూ అలా ముందుకు బెండ్ అవ్వండి. గడ్డం తాకేంత వరకు మెడను బెండ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ అలా మెడను పైకి లేపండి. శ్వాస రిలీజ్ చేస్తూ అలా వెనక్కి, పూర్తిగా వెనక్కి మెడను వంచండి. మెడ కండరాలు సాగనివ్వండి. మరలా శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. శ్వాస రిలీజ్ చేస్తూ అలా ముందుకు బెండ్ చేయండి. ఈ విధంగా బెండ్ చేయాలి. మెడ కిందికి బెండ్ చేసేటప్పుడు శ్వాస రిలీజ్ చేయాలి. మెడను పైకి లేపేటప్పుడు శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఇదే విధంగా నెక్ సైడ్ బెండింగ్ చేద్దాం.
శ్వాస రిలీజ్ చేస్తూ అలా రైట్ సైడ్ బెండ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ మరలా పైకి లేవాలి. శ్వాస రిలీజ్ చేస్తూ ఆపోజిట్ సైడ్ బెండ్ చేయండి. ఈ విధంగా సైడ్ బెండ్ చేసేటప్పుడు శ్వాస రిలీజ్ చేస్తూ ఉండాలి. పైకి లేచేటప్పుడు శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా నిదానంగా నెక్ బెండింగ్ చేయండి. రిలాక్స్. నెక్ ట్విస్టింగ్ చేద్దాం. మెడని అలా కుడివైపు తిప్పండి. శ్వాస రిలీజ్ చేస్తూ అలా డౌన్వర్డ్ చేస్తూ అలా పైకి లేచిలో శ్వాస తీసుకుంటూ ఉండాలి. కిందికి బెండ్ చేసేటప్పుడు శ్వాస రిలీజ్ చేస్తూ ఉండాలి. రివర్స్లో తిప్పండి. రిలాక్స్. భుజ కదలికలు చేద్దాం. రెండు చేతులు భుజాల దగ్గరగా తీసుకోండి. అలా ట్విస్టింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలానే ఉంటూ మోచేతులు రెండు తల వెనక్కి కలపడానికి ప్రయత్నం చేస్తూ అలా బెండింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు అలా చాచి అలా ట్విస్టింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు చేతులు రెండు మోకాలపైనే అలానే ఉంచి కేవలం భుజాలు మాత్రమే అలా ట్విస్టింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్లో తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు అలా ముందుకు చాచి భుజాలను టచ్ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
17, 18. రిలాక్స్. రెండు చేతుల్ని అలా ముందుకు చాచి చేతి వేళ్ళని అలా ముడుస్తూ తెరవండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. మళ్ళీ రెండు చేతుల ముందుకు తీసుకురండి. రెండు అరచేతులు అలా పైకి కిందికి, అప్ డౌన్ అలా మూవ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మరలా రెండు చేతులు ముందుకు తీసుకురండి. రెండు చేతులు పిడికిలు అలా బిగించి ట్విస్టింగ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ అలా వెనక్కి తీసుకురావాలి. శ్వాస రిలీజ్ చేస్తూ అలా ట్విస్టింగ్ చేస్తూనే ముందుకు తీసుకురండి. అలా చేయండి. రిలాక్స్. సైడ్ బెండింగ్ చేద్దాం. కుడి చేతిని అలా నేలపై ఆనించి ఎడమ చేతిని అలా కుడివైపు తీసుకుని వచ్చి కుడివైపు అలా నేలను టచ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఎడమ చేతి నేలపై అలా ఆనించి కుడి చేతిని ఎడమ వైపు తీసుకుని వచ్చి అలా నేలను టచ్ చేస్తూ ఉండాలి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రెండు చేతులు అలా జాయింట్ చేసుకోండి. తల వెనక్కి తీసుకోండి. కుడి మోచేతితో ఎడమ మోకాల్ని, ఎడమ మోచేతితో కుడి మోకాల్ని టచ్ చేస్తూ నుదిటిని మోకాలకు అందించడానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయాలి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రెండు కాళ్ళు అలా ముందుకు చాచండి. కాళ్ళ వేలిని అలా ముడుస్తూ తెరవండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. పాదాలు ట్విస్టింగ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు కాళ్ళని సుమారుగా 1 మీటర్ దూరంలో అలా చాచి ఉంచండి.
స్థిర త్రికోణాసన లూజనింగ్ ప్రాక్టీస్. కుడి చేత్తో ఎడమ కాలుని అలా పట్టుకొని నుదుటిని మోకాలు కనసడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఎడమ చేత్తో కుడి కాలుని అలా పట్టుకొని నుదుటిని మోకాలు కనసడానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ రెండు చేతులు అలా పైకి తీసుకుని పోయి రెండు అరచేతులు అలా ముందుకు తిప్పి ఉంచి అరచేతులు నుదుటిని నేలకు టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. జాము శీర్షాసనం లూజింగ్ ప్రాక్టీస్ చేద్దాం. కుడికాలను మడిచి అలా ముందుకు దగ్గరగా తీసుకొని కుడికాలను కుడి చేత్తో అలా పట్టుకోండి. ఇప్పుడు ఎడమ కాలు ఎడమ చేత్తో పట్టుకొని నుదుటిని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఎడమ కాళ్ళను మడిచి ఎడమ చేత్తో అలా పట్టుకోండి. కుడి కాళ్ళని కుడి చేత్తో పట్టుకుని నుదుటిని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు కాళ్ళు కొద్దిగా దగ్గరగా తీసుకురండి. కుడి చేత్తో ఎడమ కాళ్ళు అలా పట్టుకుని ఎడమ చేత్తో కుడి కాళ్ళు అలా టచ్ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఎడమ చేత్తో కుడి కాళ్ళు పట్టుకోండి. కుడి చేత్తో ఎడమ కాళ్ళు అలా టచ్ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చక్రీ ఆసనం లూజింగ్ ప్రాక్టీస్ చేద్దాం. రెండు చేతులు అలా జాయింట్ చేసుకోండి. అలా తిరిగిన మాదిరిగా అలా రొటేట్ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు కాళ్ళని అలా దగ్గరగా తీసుకురండి. ఇదే స్థితిలో ఉంటూ రెండు చేతులు అలా జాయింట్ చేసుకోండి. అలా తలగనికి తీసుకోండి. కుడి మోచేత్తో ఎడమ మోకాలను ఎడమ మోచేత్తో కుడి మోకాలను టచ్ చేస్తూ బెండింగ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ రెండు చేతులు అలా పైకి తీసుకోండి. చేతి వేలుని అలా పిడికిలి బిగించి ముందుకు బెండేటప్పుడు శ్వాస రిలీజ్ చేస్తూ ఉండాలి. పైకి లేచేటప్పుడు శ్వాస తీసుకుంటూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. అలానే నిల్చోండి. రెండు చేతులు నడుముకి వైపులా అలా పెట్టుకోండి. నడుము ట్విస్టింగ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే స్థితిలో ఉంటూ లెఫ్ట్ సైడ్ రైజింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రెండు కాళ్ళు సుమారు 1 మీటర్ దూరంలో అలా చాచండి. రెండు చేతులు సమాంతరంగా సైడ్ ట్విస్టింగ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అలానే ముందుకు బెండవండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం దూరంలో అలా చాచండి. రైట్ హ్యాండ్ అలా పైకి లేపి లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ అలా పైకి లేపి రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రెండు చేతులు అలా ముందుకు తీసుకురండి. మోకాలు కదలికలు చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రెండు అరచేతుల్ని ఛాతీ దగ్గరగా తీసుకురండి. అలా బెండింగ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. జంపింగ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. ఇదే విధంగా జంపింగ్ చేసుకుంటూ చేతి పై వరకు తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే జంపింగ్ ఇంకాస్త వేగంగా చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రెండు చేతులు జాయిన్ చేసుకోండి. తల వెనక్కి తీసుకోండి. కుడి మోచేతితో ఎడమ మోకాన్ని, ఎడమ మోచేతితో కుడి మోకాన్ని టచ్ చేస్తూ బెండింగ్ చేయాలి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. రిలాక్స్. రైట్ హ్యాండ్ అలా పైకి లేపి లెఫ్ట్ లెగ్ టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అలా పైకి లేపి రైట్ లెగ్ టచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. రిలాక్స్. అలానే బోర్లా పడుకొని కొన్ని ఆసనాలు వేద్దాం. బోర్లా పడుకోండి. శిథిలాసనంలోకి రండి. కుడి చేతిని అలానే ముందుకు చాచి ఎడమ మోకాన్ని ఎడమ మోచేతిని బెండ్ చేసి తలని ఎడమ వైపు అలా తిప్పి ఉంచి అలా రిలాక్స్ స్థితిలో కొంత సమయం ఉండండి. రిలాక్స్. సాధారణ శ్వాస తీసుకోండి. రెండు కాళ్ళు అలా చాటండి. రెండు మోకాలు రెండు చేతులు అలా నేలపై ఆనించి మోకాలను కొద్దిగా దూరం పెట్టుకోండి. మోకాలు సమాంతరంగా చేతులు రెండు అరచేతుల మధ్య దూరం కూడా అదే విధంగా ఉండాలి. ఇప్పుడు కౌ అండ్ క్యాట్ పోజ్ లేదా మర్జరీ ఆసన్ అంటారు దీన్ని. శ్వాస తీసుకుంటూ తల పైకి లేపి వెన్నెముకను లోపలికి అంచాలి. అలా విధంగా శ్వాసలు ఇచ్చేస్తూ తల కిందికి బెండ్ చేస్తూ వెన్నెముకలు అలా పైకి లేపుతూ ఉండాలి. ఈ విధంగా చేయాలి. రెడీ? రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ దిశలో శిథిలాసనం వేద్దాం. ఎడమ చేతిని అలా ముందుకు చాచి కుడి చేతిని కుడి మోకాల్ని అలా మడిచి తలను కుడివైపు తిప్పుకొంచాలి. ప్రతి ఆసనం వేసిన తర్వాత శిథిలాసనంలో కానీ
మకరాసనంలో కానీ విశ్రాంతి తీసుకోవచ్చు. సరే, ఈ స్థితిలో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేద్దాం. అలా పర్వతాసన స్థితిలోకి రండి. ఈ స్థితిలో ఉంటూ కుడి మోకాలను మడిచి ఎడమ మోకాలను తాకే విధంగా, ఎడమ మోకాలను మడిచి కుడి చేతిని తాకే విధంగా అలా బెండింగ్ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. రిలాక్స్. మరలా శీతలాసన స్థితిలోకి రండి. రెడీ? ఇంకొక రోజు నేను ప్రాక్టీస్ చేద్దాం. అలానే లేవండి. మరలా పర్వతాసన స్థితిలోకి రండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. అలానే బోర్లా పడుకోండి. ఇప్పుడు మకరాసన స్థితిలోకి రండి. రెండు కాళ్ళ మడమలు లోపలికి ఉండే విధంగా రెండు కాళ్ళు కొద్ది దూరంలో అలా పెట్టుకోండి. కాలు మడమలు లోపలికి ఉండాలి, కాలు వేలు బయటకు ఉండే విధంగా అలా చాచండి. కుడి అరచేతిని ఎడమ భుజం పైన, ఎడమ అరచేతిని కుడి భుజం పైన అలా పెట్టుకొని రెండు చేతులు కలిసి చోట కంఠాన్ని ఉంచి గడ్డం బయటకు ఉండే విధంగా అలా కొంత సమయం ఉండాలి. సాధారణ శ్వాసలో ఉండండి. అలా విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు భుజంగాసన పోజ్ 1 వేద్దాం. రెండు కాళ్ళని అలా దగ్గరగా తీసుకురండి. రెండు కాళ్ళ మడంలో అలా తాకే విధంగా ఉండాలి. గడ్డం నేలపై ఆనించండి. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా ఛాతి దగ్గరగా తీసుకొని మోచేతులు మడిచి రెండు అరచేతులు ఛాతి దగ్గరగా నేలపై ఆనించి ఉంచాలి. ఇప్పుడు తలని నెమ్మదిగా నాగుపాము పడగెత్తే విధంగా అలా పైకెత్తాలి. శరీర భారం అంతా కూడా అలా పొట్టపైన మాత్రమే పడే విధంగా పూర్తిగా తలను పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్.
మరలా మకరాసన స్థితిలోకి రండి. ఇప్పుడు భుజంగాసన పోజ్ 2 వేద్దాం. మరలా 2 కాళ్ళని దగ్గరగా తీసుకొని 2 కాళ్ళ మడమలు ఒకదాన్ని ఒకటి తాకే విధంగా అలా దగ్గరగా ఉంచండి. 2 చేతుల్ని శరీరానికి ఇరువైపులా పక్కటెముకలు దగ్గరగా 2 అరచేతుల్ని నేలపై ఆనించి ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా తలను అలా పైకెత్తండి. నడుము వరకు అలా పైకెత్తి 2 చేతులు అలా సాగదీసి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. తలను పూర్తిగా పైకెత్తి నాలుగు పడగెత్తే విధంగా అలా పైకి చూస్తూ ఉండాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. Relax. మరలా మకరాసన స్థితిలోకి రండి. ఇప్పుడు భుజంగాసన పోజ్ 3 వేద్దాం. మరలా 2 కాళ్ళని దగ్గరగా తీసుకురండి. 2 కాళ్ళ మడంలో అలా తాకే విధంగా దగ్గరగా ఉంచండి. ఇప్పుడు 2 చేతుల్ని అలా వెనక్కి తీసుకుపోండి. అలా 2 చేతులు జాయింట్ చేసుకోండి. తలను నెమ్మదిగా అలా పైకి లేపండి. శరీర భారం అంతా కూడా పొట్టపై ఉండే విధంగా అలా పైకి లేవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. రిలాక్స్. మరలా మకరాసన స్థితిలోకి రండి. ఇప్పుడు శలభాసనం వేద్దాం. 2 కాళ్ళని దగ్గరగా తీసుకురండి. 2 మడమలు కలిపి ఉంచాలి. 2 అరచేతులు శరీరానికి ఇరువైపులా అలా తీసుకురండి. అరచేతులు రెండింటిని అలా 2 వైపులా అలా తొడల కింది భాగంలో అలా ఆనించి ఉంచండి. ఇప్పుడు ముందుగా అర్ధ శలభాసనం వేద్దాం. ఎడమ కాళ్ళని అలా పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. అదే విధంగా కుడి కాళ్ళని మోకాలు ఉంచకుండా అలా పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. ఇప్పుడు శలభాసనం వేద్దాం. 2 చేతుల్ని అలా అదే స్థితిలో ఉంచి నడుము నుంచి అలా కింది భాగాన్ని మోకాలు వంచకుండా అలా పైకి లేపండి. 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. రిలాక్స్. మరలా శీతలాసనంలోకి రండి. ఇప్పుడు నాడ్లి ఆసనం లేదా విపరీత నౌకాసనం. వెల్లకిలా పడుకుని వేసే నౌకాసనానికి ఆపోజిట్ దిశలో ఉంటుంది ఈ ఆసనం. అందువల్ల దీన్ని విపరీత నౌకాసనం లేదా నాడ్లి ఆసనం అంటారు. కేవలం పొట్టపైన శరీర భారం అంతా ఉండి, కేవలం పొట్టపైన శరీర భారం అంతా ఉంచి కాళ్ళు చేతిని అలా పైకి లేపాలి. రెడీ. రెండు చేతుల్ని అలా నమస్కార ముద్రలో రెండు చేతుల్ని అలా కలిపి ఉంచండి. రెండు కాళ్ళని దగ్గరగా తీసుకురండి. కాలు మడమలు కలిపి ఉంచాలి. అలా పైకి లేవండి. కేవలం పొట్టపై శరీర భారం ఉండాలి. అలా శ్వాస కొంత సమయం ఆగి ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సెకండ్ రౌండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మకరాసన స్థితిలోకి రండి. ఇప్పుడు ధనురాసనం వేద్దాం. రెండు కాళ్ళని అలా మడిచి కుడి చేత్తో కుడి కాళ్ళని, ఎడమ చేత్తో ఎడమ కాళ్ళని అలా పట్టుకొని పొట్టపైన మాత్రమే శరీర భారం అంతా ఉండే విధంగా అలా పైకి లేవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. రిలాక్స్. మరలా మకరాసన స్థితిలోకి రండి. ఇప్పుడు అకర్ణ ధనురాసన లోబుని ప్రాక్టీస్ చేద్దాం. రెండు కాళ్ళు చేతులు దగ్గరగా తీసుకురండి. కుడి చేతిని ఎడమ కాళ్ళని ఒక్కసారిగా పైకి లేపాలి. 1, ఆ విధంగా. అదేవిధంగా ఎడమ చేతిని కుడి కాళ్ళని పైకి లేపాలి. 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. రిలాక్స్. మకరాసన స్థితిలోకి రండి. ఇప్పుడు అకర్ణ ధనురాసనం వేద్దాం. రెండు కాళ్ళని అలా దగ్గరగా తీసుకురండి. ఎడమ కాలు నడిచి కుడి చేత్తో అలా పట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. అదేవిధంగా కుడి కాలు మడవండి. ఎడమ చేత్తో పట్టుకోండి. కాళ్ళు చేతులు అన్నిటిని ఒకేసారి పైకి లేపండి. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. రిలాక్స్. శిథిలాసనంలోకి రండి. కొంత సమయం అలా సాధారణ శ్వాసలో విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్. అలా పైకి లేవండి. సూర్య నమస్కారాలు చేద్దాం. ప్రణమాసంలో రండి. ఓం రవయ్య నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం మిత్రాయ నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం సూర్యాయ నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం ఖగాయ నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం భానవే నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం పూష్ణే నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం హిరణ్యగర్భాయ నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం మరీచయే నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం ఆదిత్యాయ నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం సవిత్రే నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం అర్కాయ నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం భాస్కరాయ నమః.
1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. అలాగే సుఖాసనంలో కూర్చోండి. ఓ 3 టైమ్స్ ఓంకారం చేద్దాం. వెన్నెముక నిటారుగా. క్లోజ్ యువర్ ఐస్. రెండు చేతులు చిన్ ముద్ర. టేక్ ఎ డీప్ బ్రీత్. ఇన్హేల్. ఎక్సైల్ చేస్తూ ఓంకారం చేద్దాం. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ విధంగా ప్రతిరోజు యోగా అభ్యసించడం వలన చక్కని ఆరోగ్యము, మంచి ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. కావున ప్రతిరోజు యోగా అభ్యసించడానికి ప్రయత్నించేయండి. స్వస్తి.